చూడు చాలా పరిపక్వత, పరిపూర్ణమైన ఆత్మీయత కలిగింది. ఎలా పొందుకుంటుంది అంటే బై మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మరింతగా ధ్యానించి 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 దాని ఎసెన్స్ను పొందుకున్నప్పుడు మనకు మెచ్యూరిటీ వస్తుంది. హల్లెలూయా. నాకు కూడా అనిపిస్తుంది, ప్రభువా నాకు అసలే మెచ్యూరిటీ లేదు ప్రభువా, పరిపక్వతము రావట్లేదు, మేధాశక్తికి నాకు అందట్లేదు, నీ జ్ఞానం ఇంకా నాకు పొందుపరచబడాలి, నీ జ్ఞానం నాకు ఇంకా కావాలని రోజు నేను కూడా ప్రార్థన చేస్తుంటా. ఎందుకనంటే ఎట్లాగా సమయోచితమైన జ్ఞానం దయచే ప్రభువా, నన్ను కూడా మోర్ మెచ్యూర్డ్గా మార్చు. ఎందుకంటే పిల్ల చేష్టలు వెళ్ళిపోవాలి. అంతేకాదు చాలాసార్లు ఈ లోకంలో మనం ఒక తల్లిగా, ఒక సంఘాన్ని నడిపించే ఆత్మీయ తల్లిగా నాకు కూడా ఈ మెచ్యూరిటీ దయచేయి ప్రభువా. ఎందుకంటే ఎలా నడిపించాలి, ఎలా మరి అన్నీ కూడా వివరించాలి, ఎలా ముందుకు సాగాలి నాకు నేర్పించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను.